ఓం శ్రీరామాయ నమ. ఓం శ్రీరామాయ నమ. ఓం నమో వాసుదేవాయ నమ. ఓం నమో వాసిష్ఠాయ నమ. మనం ఈరోజు చెప్పుకునేటువంటిది వైరాగ్య ప్రకరణంలో లాస్ట్ చాప్టర్ చెప్తున్నాను. మనం సంగ్రహంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనం రఘు విష్టి గీతలోంచి మళ్ళా సంగ్రహించి సారాంశాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఫస్ట్ది వైరాగ్య ప్రకరణం చెప్పుకుంటున్నాం. అందులో లాస్ట్ చాప్టర్ సమదృష్టి ప్రయక్షణం. అంటే మనకు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఈ లోకాన్ని చూస్తే మనకు ఒక భయం ఏర్పడుతుంది. అదే భయక్షణం, జీవన్ముక్తి. అంటే ఒకటి సమదృష్టి, భయక్షయం భయం అనేది పోవాలన్నమాట. మనకి భయక్షయం ఎలా తీస్తాం? మనం భయపడుతున్నాం, ప్రతి సమస్యకు భయపడుతుంటాం. కాబట్టి మనకు సమదృష్టి ఎలా ఏర్పడుతుంది అంటే సుఖ దుఃఖాలకి కానీ మనకు వచ్చే కష్ట నిష్ఠురాలు కానీ దేనికైనా సమానమైన దృష్టి మనకు ఎలా కలుగుతుంది. మనకు ఈ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికి ఎటువంటి భయం లేకుండా మనం ఎలా స్థిరంగా నిలబడగలుగుతామని, తర్వాత ఫైనల్గా జీవన్ముక్తి ఎలా సాధిస్తాం, దీని మీద మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది ఈ లాస్ట్ ఏంటంటే సారసత్వ సమాప్తి. ఇది ఇక్కడ వైరాగ్యం జీవితం వైరాగ్య ప్రకరణ ఏంటంటే, వైరాగ్యం అంటే జీవితం నుంచి పారిపోవటం కాదు. మన సంసార సాగర్ నుంచి పారిపోవటం అనే సమస్య కాదు. అదే ప్రకారంగా జగత్తు నుంచి కూడా పారిపోవట్లేదు. దేనికి మనం పారిపోకూడదు. మనం ఏం చేయాలి? దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సంసారాన్ని, అదేంటి సంసారం, ఎలా వచ్చింది అని, అట్నే జగత్తు ఎలా పుట్టింది, జగత్తు యొక్క ఉత్పత్తి ఏంటి, దాని సంగతి, దాని యొక్క సమాచారం, సంసారం యొక్క ఇది సంపూర్ణత తెలుసుకుంటే మనకు దాని మీద మనం ఎటువంటి భయం కానీ ఉండదు. ఈ జగత్తన్న భయం, సంసారం అన్న భయం లేకుండా మనం ఒక సమదృష్టితోని సాగుతూ జీవన్ముక్తిని మనం సంపాదించుకోవాలి. అదే వైరాగ్య ప్రకారం చెప్పేటువంటి మాట. రాముడు ఏమంటున్నాడంటే, భగవాన్ వశిష్ఠ, జ్ఞానం మన ఈ వైరాగ్య ప్రకారం వచ్చిందంటే జ్ఞానానికి నాంది అని అనుకున్నాం. దానివల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది. ఈ వైరాగ్య జ్ఞానం వస్తే మనకి మోక్షానికి దారి తీస్తుందని ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం మనం. అయితే ఈ జ్ఞానం, వైరాగ్యమైన జ్ఞానం వస్తుంది అనుకున్నాం. మీరు జ్ఞానం గురించి తెలియపరిచారు. అయితే ఈ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఈ సుఖ దుఃఖాల గురించి, ఈ సుఖ దుఃఖాలు ఎదురవుతున్నాయి, కష్టనిష్ఠురాలు ఎదురవుతున్నాయి. ఎప్పటిలాగానే అన్నీ ఇది యథాప్రకారంగా ఇంతకుముందు ఎలా ఉందో అలాగనే నాకు అన్నీ జరుగుతున్నాయి. మరి దీనిని అన్నిటినీ సమదృష్టితో జ్ఞాని ఎట్లా చూడగలుగుతున్నాడు, ఏ విధంగా చూస్తే మనకు సమదృష్టి ఏర్పడుతుంది, ఫస్ట్ పాయింట్ అని అడుగుతున్నాడు. అట్నే మనకు వీటి వల్ల కలిగే ఆ భయం కూడా ఎలా పోతుంది, కష్టనిష్ఠురాలు కానీ ముందు ఏమవుతుందో, ముందు ఏం జరుగుతుందో అనే ఒక భయం ఉంటుంది మనకి. ప్రతిరోజు తెల్లవారేసిన దగ్గర నుంచి భయంతో బతుకుతాం ఈ సృష్టిలో. ఆ భయం కూడా ఎలా నశించిపోతుంది. అట్నే భయం నశించి ఇక్కడ మంచి ప్రశాంత జీవితం గడిపి చివరికి ముక్తిని సాధిస్తా అన్నారు. మేము ఫస్ట్ మనం అనుకున్నాం వైరాగ్య ప్రకరణం వస్తే జ్ఞానం వస్తుంది,
వైరాగ్యం ప్లస్ జ్ఞానం కలిస్తే మోక్షానికి దారితీస్తుంది, మోక్షం లభిస్తుంది అన్న పాయింట్ మనం మాట్లాడుకుంటాం. మోక్షం వస్తుంది అంటున్నారు. ఆ జీవన్ముక్తి కూడా ఎలా వస్తుంది? ఈ సుఖ దుఃఖాలు వీటి వల్ల మాకు ఉన్నటువంటి భయం పోవటం లేదు, ఎప్పటిలాగానే ఉంటున్నాం. ఎంత జ్ఞానం సంపాదించినా కూడా దాన్ని స్థిరంగా మేము ఉండలేకపోతున్నాం. మరి ఎట్లా అని ఆయన రాముడి వశిష్ఠుడిని అడిగాడు. అప్పుడు ఫస్ట్ సమదృష్టి మీద ఆయన వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, సుఖ దుఃఖి సమీకృత్వ లాభాలాభో జయాజయో. సుఖ దుఃఖి సమీకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమావాప్స్యసి. అంటే ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు మనం ఒక సంకల్పం పెట్టుకుంటే సుఖ దుఃఖాలు వస్తాయి, లాభ నష్టాలు వస్తాయి, తర్వాత జయాపజయ అందులో జీవనం కలగవచ్చు, అపజీవనం కలగవచ్చు. ఈ విధంగా కలిగినప్పుడు వీటిని మనం సమానంగా ఎలా చూడాలి? జ్ఞాని అనేవాడు అసలు ఎట్లా చూస్తున్నాడు? ఎన్ని జయాపజయాలు కలిగినా, సుఖ దుఃఖాలు కలిగినా, లాభ నష్టాలు కలిగినా ఎలా చూసి అతడు జీవిస్తున్నాడు, ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అన్నీ అని రాముడు అయినప్పటి ఈయన చెప్తున్నాడు. ఈ సుఖ దుఃఖాలు, జయాపజయాలు, లాభ నష్టాలు ఇవన్నిటిని కూడా నువ్వు మామూలు సంకల్పకల్ప చెయ్యి, కానీ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించడమే. వాటిని గురించి నువ్వు పట్టించుకోనవసరం లేదు. ఈ ఒక పని చేస్తే సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, జయం రావచ్చు, అపజయం రావచ్చు, తర్వాత జయాపజయ లాభం రావచ్చు, నష్టం రావచ్చు, ఏదైనా రాని, మంచి రావచ్చు, చెడు రావచ్చు. కానీ వాటి మీద నువ్వు దృష్టి పెట్టకు. నీ కర్తవ్యం నువ్వు నెరవేరుస్తూనే ఉండు. మన కర్తవ్యాన్ని, మన కర్మని మనం చేసుకుంటూ పోవాలి. ఆ ఫలితాన్ని భగవదర్పితం చేయాలి. చేస్తే అసలు నీకు ఆ దృష్టి రాదు. ఏమని అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నేను చేయటం లేదు, చేసేది నాకు సంబంధం, నేను సాక్షిని మాత్రమే, అంతా చేసేది భగవత్ స్వరూపమైనటువంటి ఆయనే చేస్తున్నాడు, భగవత్ స్వరూపం చేస్తున్నది. నేను నా శరీరము నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నా ప్రాణము నాది కాదు, నాది ఏదీ లేదు, అసలు నేనన్న వాడినే లేను. మరి నేనెప్పుడు నాకెందుకు ఈ బాధ? నాకే బాధ లేదు. ఉన్నది శాశ్వతమైన వస్తువు ఒక ఆత్మ, ఆ భగవంతుని యొక్క అంశ అయినటువంటి ఇది ఆత్మ మాత్రమే నాలో ఉన్నది. దాని చైతన్యం వల్లే నేను కర్మలు చేస్తున్నాను. ఆ వచ్చే ఫలితాన్ని కూడా ఆ ఆత్మే చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు అని మనం అనుకుంటే మనకు ఎటువంటి ఒక స్థిరమైనటువంటి మనకి ఇది ఉంటుంది. మనకి ఎటువంటి భయాత్వాదాలు కలగవు. మన మనస్సు స్థిరంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇది కాకుండా ఉంటుందని వశిష్ఠుడు వారు చెప్తున్నాడు. సమదృష్టి అంటే పరిస్థితులు మారకపోవడం కాదు. మన మనస్సు సమదృష్టి వల్ల అంటే మన పరిస్థితి మారుతాయని కాదు. ఇదివరకంటే ఇప్పుడు కొత్తగా మారుతాయని ఏం లేదు. సమదృష్టి అంటే మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం కలదు. మనకు అప్పటికిప్పుడు తేడా ఏంటంటే మనం అన్ని జ్ఞానం తెలుసుకున్న తర్వాత మన మనస్సు స్థిరంగా ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అది స్థిరంగా ఉండాలి. ఎప్పుడు నేను కాదు, నేను చేయటం లేదు, నేను అసలు నేను అనేవాడిని లేను, అంత ఆత్మ, ఇందా చెప్పిన అంత ఆత్మని అనుకుని మనం స్థిరంగా ఉంటే మనస్సు ఎటువంటి చంచలం రాదు. స్థిరభావం మాత్రమే కలిగి ఉంటాం. సమత్వం అది గీతలో కూడా చెప్తారు. ఏమని? సమత్వం యోగ ఉచ్యతే. ఈ యోగం వల్ల అంటే నేను కాదు, మొత్తం బాగుంది, అంత ఈశ్వరుడిదే, ఆయననే చేస్తున్నది ఆయనే, చేయించేవాడు ఆయనే, సర్వస్వం ఆయనే. నా ఆత్మ సాక్షి, ఆయన స్వరూపమైన ఆత్మే దానికి సాక్షి.
నాకు ఏ సంబంధం లేదా, అది ఆ పాయింట్ పట్టుకుంటే మన మనస్సు స్థిరంగా ఉంటుంది, మనకు సమదృష్టితో మనం ఉన్నమాట. అప్పుడు మనకి కర్మ బంధించదు, స్థిరంగా మాత్రమే మనం ఉంటాం. అది ఫస్ట్ పాయింట్. ఇక పోతే రెండోది భయం క్షయం. ఈ భయం ఎట్లా పోతుంది అంటే అన్న పాయింట్, న జాయతే న మ్రియతే న కదాచిత్ భవేత్ భయం యోయం ఆత్మ నిరాభాస సర్వభావేషు సంస్థిత అని చెప్పాడు. అంటే మన ఆత్మకి పుట్టుక లేదు, గిట్టుట లేదు, అంటే జననం లేదు, మరణము లేదు. తెలుసుకున్న వాడికి ఆ పుట్టుక జననం మనం లేకపోతే ఇక భయం ఎక్కడ ఉంటుంది? భయం కూడా ఉండదు ఆటోమేటిక్గా. మనం పుట్టలేదా, మనం చావట్లేదు, ఇక మనకి ఎందుకయ్యా భయం? అసలుకి మనకెందుకు భయం? అసలుకి భయం అనేది ఉండదు. ఎప్పుడు మనం చచ్చిపోతున్నామని నీకు భావన కలుగుతుంది, అప్పుడు భయం అవుతుంది. అందుకని నువ్వు పుట్టావు అనుకున్న దాన్ని ఎన్ని నాయే వస్తువులు అనుకున్నప్పుడు నీకు భయం అవుతుంది. అసలు నేను పుట్టలేదు, నాకు సంబంధమే లేదు అని మనం ఎప్పుడు భావిస్తావో, ప్రతిదీ నాకు సంబంధం లేదు, అంత పరమాత్మ, అంత ఈశ్వర సంకల్పమే, ఈ శరీరం అశాశ్వతం, దీని శరీరమే నేను కాదు అనే వస్తువు అనుకున్నప్పుడు మనకు ఎందుకు వస్తుంది భయం? భయం అనేది రాదు. ఎప్పుడు వస్తుందండి? ఇది ఎంత నశించిపోయేది, నశించే వస్తువు వచ్చేందుకు భయం? మనకు భయం అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు దెయ్యంతో తాదాత్మ్యం చెందుతావో, నశించే వస్తువుతో నువ్వు ఈ శరీరంతో కానీ ఇక్కడ నుండి లోక బంధాలతో నశించే వస్తువుతో తాదాత్మ్యం చెందితే అప్పుడు నీకు కష్టనిష్ఠురాలు కలుగుతాయి, నీకు భయం అనేది వేధిస్తుంది. కాబట్టి మనం అది పుట్టుకే లేదు, నేను గిట్టడే లేదు అన్నప్పుడు అది జగత్తే లేదు. జగత్తు మిథ్యను మనం పట్టమనుకుంటున్నాం. జగత్తు మిథ్య, శరీరం మిథ్య, సంసారం అనేది మిథ్య. మరి అయినప్పుడు మనకి అసలు మనం లేనప్పుడు భయం అనేది ఆత్రపడుతున్నాం అంటే అది ఒక పిచ్చి, అది ఒక అసందర్భ ప్రేరేపణ. మంచిగా ఆలోచించేవాడికి అది అసందర్భ ప్రేరేపణ. నువ్వు లేనప్పుడు నీ శరీరము కూలిపోతుంది, నీకు అది శాశ్వతం కాదు. ఆత్మే శాశ్వతం. ఆత్మ ఉన్నంతవరకే శరీరం ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోగానే పోతుంది. దీనికంతా ఈశ్వరుడు కారణం, ఆయన స్వరూపమే ఆత్మ. అంటే ఏంటి? అన్నిటికీ భగవంతుడే కారణం అయినప్పుడు భగవంతుడి మీద మనం భారం వేస్తే మనకెందుకు ఉంటుంది? ఎటువంటి భయం అనేది లేదు. ఎప్పుడైతే నేను నాది అనుకున్నప్పుడే నీకు భయం. ఎప్పుడు నేను నాది అనే భావం పోవాలి. అది పోతే అన్నిటికీ మూలం అదే కారణం. అది పోతే నీకు అది ఏ భయం కూడా కలగదు. ఇది దానికి అర్థం. ఇకపోతే పరమసత్యం శ్లోకంతో ఏంటంటే జీవన్ముక్తి. అదేంటి? జీవన్ముక్తి పరమ సత్యం. అది జీవన్ముక్తి పరమ సత్యం. ఇవన్నీ అశాస్త్రాలే. ఈ జన్మలు, ఇవన్నీ ఈ లోకాలు, భ్రాంతి, సంసార భ్రాంతి, జగత్ భ్రాంతి, అంత మిథ్య, ఇది ఇంత సంబంధం లేదు అని మనం అనుకుంటున్నాం. మరి మిగిలింది ఏంటి? ఆత్మ శాశ్వతం అనుకున్నాం. ఆత్మానికి మూలైనటువంటిది బ్రహ్మం శాశ్వతం. ఆ బ్రహ్మం దగ్గరికి మనం తాదాత్మ్యం పెట్టుకుంటే మనం ఈ లోకంతో పెట్టుకోకుండా, ఈ సంసారంతో పెట్టుకోకుండా బ్రహ్మంతో, ఆత్మ మంది సాక్ష్యం అనుకొని బ్రహ్మంతో మనం తాదాత్మ్యం చెందితే మనకు ముక్తి సాధ్యమవుతుంది. అదే అంతర్ముఖం చెందడం అంటే అదే అంతర్ముఖంలో బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, ఆత్మ ఎక్కడుంది? మన అంతర్ముఖంలో ఉన్నది. ఈ శరీరం ఎంత బహిర్ముఖం, ఈ జగత్తు బహిర్ముఖం. ఈ బహిర్ముఖం నుంచి మనస్సుని, అసలు మూలకాల మనసు, ఆ మనస్సుని బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖంలోకి తీసుకుపోవాలి. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ వైపు
ఈ మనసుని లోపల వైపు తిప్పుకోవాలి. తిప్పుకుంటే నీ మనస్సు ఇప్పుడు ఏమవుతుంది, పరమాత్మతోని పరబ్రహ్మంతో ఆత్మని చైతన్యింపజేయాలి. అప్పుడు నీవు సుఖదుఖాలు అది ఎన్నిటికి ఈ భ్రమలు, ఆ సుఖదుఖాలు, కష్టనష్టాలు ఇవన్నీ ఏముండకుండా నువ్వు జీవన్ముక్తులు అయిపోతావు. అప్పుడు సద్గణ చిద్గణ స్వరూపమైనటువంటి బ్రహ్మానందంలో నువ్వు కలిసిపోతావు, బ్రహ్మతత్వంలో కలిసిపోతావు. ఆ బ్రహ్మతత్వం అంటే ఏంటి? ప్యూర్ 100% కూడా బ్రహ్మానందం. అది బ్రహ్మానందమే మోక్షం, బ్రహ్మానందమే మోక్షం అని అక్కడ ఒక్క ఆనంద స్వరూపం తప్పితే ఇక ఏమీ ఉండదు అక్కడ. అదే మోక్షం. ఆ మోక్షానికి మనం మనం పోవాలంటే ఏం చేయాలి? అంతర్ముఖంలోకి పోవాలి. అంతర్ముఖం పోతే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావు. ఆత్మస్వరూపం తెలిసిపోయిందంటే అప్పుడు నీకు బ్రహ్మస్వరూపం కూడా ఆటోమేటిక్, ఈ ఆత్మే ఆ బ్రహ్మస్వరూపం యొక్క స్వరూపం. కాబట్టి అప్పుడు నువ్వు అసలు బ్రహ్మస్వరూపాన్ని నీ మనసు పట్టుకుంటే ఆ బ్రహ్మస్వరూపం మనల్ని ఏం చేస్తుంది? బ్రహ్మానందంలోకి నెట్టిస్తుంది. మళ్ళీ అప్పుడు జీవన్ముక్తి, అది మళ్ళా జన్మరణాల్లోకి పంపకుండా శాశ్వతమైన వస్తువుటువంటి జీవన్ముక్తిలోకి మనం వెళ్ళిపోతే ఇక మనకు అక్కడ కేవలం మనిషి అక్కడ ఆత్మ మన పోయేది దేహం పోదు, మన యొక్క ఆత్మే వెళ్ళిపోతుంది అక్కడ. ఈ ఆత్మ ఇక ఈ లోకాలకు మళ్ళీ రాకుండా శాశ్వతంగా పరబ్రహ్మస్వరూపంలో కలిసిపోయి బ్రహ్మానందంలోకి జాయిన్ అవుతుంది. అక్కడ పరమ సుఖాన్ని అనుభవిస్తుంది. అక్కడ ఎటువంటి దుఃఖాలు ఉండవు. ఉండేది ఒక సుఖం మాత్రమే, ఆనందం మాత్రమే. అది మామూలు ఆనందం కాదు. మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు అదేమని తెలుస్తుందా? ఒక ఆనందం అనేదిలోనే మనం ఆత్మని చెందుతుంటాం. కానీ అది మనకి గాఢ నిద్ర కాబట్టి ఇక్కడ జరగదు. అక్కడికి పోతే పూర్తిగా అనుభవంలోకి వస్తుంది. ఆ అసలు యొక్క బ్రహ్మానందం అంటే ఏంటి? సుఖం. అందుకనే సత్తు చిత్తు సద్గణ సిద్గణ బ్రహ్మానందం. ఆ ఆనందం అదే మనకు శాశ్వత ఆనందం. అక్కడికి పోవటం అనేది, అక్కడ చేరుకుంటే ఇక మనం అదే ముక్తి, అదే అంతిమ చోటు. ఆ బ్రహ్మానందం దగ్గర అది ద్వైతము కాదు, అద్వైతము కాదు, తర్వాత అది ఏది కాదు. ద్వైతం కాదు, అద్వైతం కాదు, విశిష్టాద్వైతం కాదు. అవి ఎంత బాగా ఏంటంటే అపరోక్ష మాట. అది ఏంటి మరి? అద్వైతం కాదు, అద్వైతం కూడా కాదు. మరి ఏమిటంటే అది మాటలకు అందని సత్యం, అపరోక్ష జ్ఞానం. అది అపరోక్ష జ్ఞానం. ఆ జ్ఞానం ఎటువంటిది? అది ఎటువంటి సత్యం అంటే, ఎటువంటి ఆనందం అంటే మాటలకు ఆశీస్సు కూడా చెప్పలేని 1000 తలల ఆశీస్సు వల్ల కూడా ఆనందం అనుభవించడాన్ని చెప్పలేడు. అంటే అంత ఆనందం ఉంటుంది. అదే ఇదనమాట. మనిషికి కానీ ఏ ప్రాణి కోరుకునేది కూడా, దేవతలు కోరుకునేది అదే, మనం కోరుకునేది, మానవులు కోరుకునేది, ఏ జీవి అయినా కూడా కోరుకునేది ఆ బ్రహ్మానందాన్ని చేరుకోవటం కోరుకుంటారు. అందుకని అద్వైతం శంకరాచార్య గారు ఏం చెప్పారంటే మనకి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మం మాత్రమే సత్యం. అంటే సత్యం అది మాత్రమే సత్యం. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఆ బ్రహ్మమే. కనుక ఆ బ్రహ్మ సత్యం కాబట్టి శాశ్వత ఆనందాన్ని మనం చేరుకోవాలి. ఆ పరమాత్మ అక్కడికి పోతే ఆత్మ పరమాత్మ భేదంతో ఏ భయం ఉండదు. ఆ పరమాత్మ ఉన్న చోటు బ్రహ్మానందం కాబట్టి ఆ బ్రహ్మానందం దగ్గర పోతే మనకు
ఎటువంటి భయము ఉండదు. సమదృష్టి అక్కడ పోతే ఒకటే ఆనందం కాబట్టి మనం సమానంగా ఉండే కష్టిష్టాలు ఇవన్నీ ఏవి ఉండవు. ఉట్టి ఆనందం మాత్రమే ఉంటుంది. అదే జీవన్ముక్తి. కాబట్టి మనం అక్కడ చేరుకోవాలని, దీనిలందరూ మన ప్రజలు మనం అంత మానవులు అక్కడ చేరుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వైరాగ్య ప్రకటనని ముగిస్తున్నాను. ఓం తత్సత్.